కొంతమంది జీవితాల్లో ఉంటే కొందరు హృదయంలో ఉండిపోతారు. అలా నా హృదయంలో ఉండిపోయిన నా శైలజ. ప్రేమ ఏడిపించినంతగా ఈ ప్రపంచంలో ఏది ఏడిపించదు. అయినా ప్రేమనే ప్రేమిస్తాం. ప్రేమలోని బాధ మోసపోయిన వారికే తెలుస్తుంది. ఆ బాధని వివరించినా అర్థం కాదు, చేసుకోలేరు. కానీ అసలు విషయం ఏంటంటే, జీవితంలో మోసం చేసిన వారినైనా మర్చిపోగలం, కానీ నమ్మిన ప్రేమను ఎవరు మర్చిపోలేరు. హాయ్, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అండి. హాయ్. నేను అడిగిన దాని గురించి ఏం చేసావు? దేని గురించి? ఐ లవ్ యూ. మర్చిపోయా. ఏంటి మర్చిపోయావా? అవును, నువ్వు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావో ఒక్క రీజన్ చెప్పు. లవ్ చేయడానికి రీజన్ అవసరం లేదు. మనకి చరిత్ర ఒకటే చెప్పింది, లవ్ చేయండి, లవ్ చేయండి, లవ్ చేయండి. మరి అయితే ప్రేమించేది నిన్నే. ఐ లవ్ యూ. నీకేమైనా పిచ్చా? అవును, నువ్వంటే పిచ్చే. అయితే చేస్తావు. చావడానికైనా రెడీ. రీజన్ నువ్వైతే చాలు. త్రీ మంత్స్ నుంచి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని ఆ విషయం నాకు తెలుసు. అప్పుడే ఆ విషయం నీకు చెప్దామనుకున్నాను, కానీ టైం రాలేదు. ఇప్పుడు వచ్చింది, కానీ ఇప్పుడు కూడా చెప్పను. నేను నిన్ను లవ్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇదేంటి ఇష్టం? అయినా పర్లేదులే, ప్రేమలో మాత్రం ఉండాలి. వారం రోజులు నన్ను చూడకూడదు, నాకు కనిపించకూడదు. ఇంపాసిబుల్. నా పేరును తలవడానికి కూడా వీల్లేదు. ఇప్పుడున్న ఈ హ్యాపీనెస్ ఈ వారం రోజులు నీ ముఖంలో అలాగే ఉండాలి. ట్రై చేస్తా. సిగరెట్ తాగడం మానేయాలి. ఒకవేళ తాగితే నన్ను మర్చిపోవాలి. కుదరదు. అయితే నేను నిన్ను లవ్ చేయడం కూడా కుదరదు. ఇదిగో, నువ్వు ఇలాంటి డిసిషన్ తీసుకోవద్దు. సిగరెటే కదా, మానేస్తా. నువ్వు హ్యాపీయే కదా? ఏ అమ్మాయి, నీ పేరేంటి? పేరు తెలియకుండానే నువ్వు నన్ను లవ్ చేసావా? పేరుతో పనేముందమ్మాయి, ప్రేమ అయితే చాలు. ఛా, అయితే కనుక్కో. ప్రేమిస్తున్నానన్నావు కదా, ప్రేమిస్తున్న అమ్మాయి పేరు తెలుసుకోవడంలో ఎంత ఫీల్ ఉందో తెలుసా? ఆ ఫీల్ని అనుభవించు, ఇలా అడుక్కోకు. గుడికి వెళ్దామా? ఎందుకు? గుడికి ఎందుకు వెళ్తారు? నువ్వు పెట్టిన కండిషన్స్ గెలవాలంటే దేవుని సెట్ అడగాలి కదా. సరే పద. పూజారి గారు, తన పేరు మీద అర్చన చేయండి. శైలజ.
ఇప్పుడున్న ఈ హ్యాపీనెస్ ఈ వారం రోజులు నీ ముఖంలో అలాగే ఉండాలి. సిగరెట్ తాగడం మానేయాలి. ఒకవేళ తాగితే నన్ను మర్చిపోవాలి. తను చెప్పింది వారమైనా నాకెందుకో ఒక యుగంలాగా అనిపించింది. తన కోసం ఓడిపోవడంలో ఉన్న ఆనందం ఎవరెస్ట్ పైన సంతోషాల జెండా పాతినంత హ్యాపీగా ఉంది. మార్కెట్లోకి ఎన్ని కొత్త మొబైల్స్ వచ్చినా మనకిష్టమైన వాటి ముందు శూన్యమే. చిన్నప్పుడు చందమామ రాదని తెలిసిన అమ్మ అబద్ధం చెప్పి మనకు గోరుముద్దలు తినిపించేది. ఎందుకంటే మనం ఎక్కడ ఆకలితో బాధపడితే తన పేగులు ఏడుస్తాయని. అది తల్లి ప్రేమ అంటే. కానీ నా చందమామ వచ్చింది పున్నం వెలుగుల్లో మచ్చలేని వెన్నెల్లా. హాయ్, ఎలా ఉన్నావు? నేను నీ శైలజ. నాకు తెలుసు నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉంటావని. ఇప్పుడు నువ్వు ఈ లెటర్ చదువుతుంటే నీ మొహంలో ఉన్న ఆనందం, నీ పెదాలపై ఉన్న చిరునవ్వు చెరగకూడదు. బహుశా ఈ లెటర్ నీ దగ్గరికి చేరేసరికి నేను అక్కడ ఉండకపోవచ్చు. ఎందుకురా నా లైఫ్లోకి వచ్చావు? నువ్వు రాకపోయినా నేను ఇంత బాధపడేదాన్ని కాదు. నేనుండనని తెలిసి కూడా ఇంత బాధపడట్లేదు. నా ఆనందాన్ని వెతుక్కునే టైంలో నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. ప్రేమ అనే ఓ ఫీలింగ్ నాకు పరిచయం చేశావు. ఓ అమ్మాయి అబ్బాయిని, అబ్బాయి అమ్మాయిని ప్రేమించడానికి రీజన్ అవసరం లేదు. ప్రేమ అయితే చాలన్నావు. పేరుతో పనేముందమ్మా, ప్రేమ అయితే చాలు. నీ ప్రేమకు నేనే రీజన్ అయితే నన్ను క్షమించు. ఆ దేవుడు నాకు నీతో కలిసి జీవించే అవకాశం ఇవ్వలేదు. సారీరా. ఎందుకురా ఏడుస్తున్నావు? ప్రేమించిన వాళ్ళు మన దగ్గర నుండి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు ఇప్పుడిప్పుడే అర్థమైంది. ఈ వారం రోజులు నువ్వు నన్ను చూడకుండా, నా పేరు తలవకుండా ఎంత హ్యాపీగా ఉన్నావో, ఇక నుండి కూడా నేను లేను అని తెలుసుకొని అంతే హ్యాపీగా ఉంటావు కదూ? మన దగ్గర లేకపోయినా ప్రపంచమంతా పంచగల ఒకే వస్తువు సంతోషం. లైఫ్ ఈజ్ స్వీట్ అండ్ హ్యాపీనెస్. టేక్ కేర్. బాయ్. నీ నీడ కూడా నీతో కలకాలం ఉండదు. చీకటి పడగానే తోడు విడిపోదు. సంతోషం మన దగ్గర లేకపోయినా ఎంతమందికైనా పంచగలే ఒకే వస్తువు సంతోషం అని నా శైలజ చెప్పింది. ఇప్పుడు ఈ దుఃఖాన్ని ప్రపంచం అంతా ప్రేమ అనే సంతోషంతో నింపడానికి వెళ్తున్నా.